రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు కాకినాడలో నిర్వహించడం కాకినాడ జిల్లాకే గర్వకారణమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి 12వ కబడ్డీ పోటీలు రెండవ రోజు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి అభినందనలు తెలిపి క్యాంప్ ఫైర్ను వెలిగించి పోటీలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు పోటీలను ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, దాట్ల బుచ్చిబాబు, పి గన్నవరం ఎమ్మెల్యే జి సత్యనారాయణ, కుడా చైర్మన్ తుమ్మల బాబు, కబడ్డీ పోటీల ఆర్గనైజేషన్ పంతం సందీప్ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి 12వ బీచ్ కబడ్డీ పోటీలకు వచ్చిన ప్రజాప్రతినిధులను కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వీర మహిళలు, ప్రేక్షకులు పాల్గొన్నారు. ఒక స్టేడియంని క్రికెట్ స్టేడియం నిర్మించాలని చెప్పి స్థలసేకరణ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఎంపీ గారిని కూడా కోరేది ఏంటంటే మీరు కేంద్రం నుంచి తీసుకురండి, ఇక్కడ గేమ్స్ ఎంకరేజ్ చేయడం కోసం నిధులు తీసుకొచ్చి స్టేడియం నిర్మాణం చేయాలని చెప్పి కోరుతున్నాను. నేను కూడా పెద్దాపురంలో ఒక స్టేడియం ఒక తయారవుతుంది, స్విమ్మింగ్ పూల్ తయారవుతుంది. మన 5 సంవత్సరాలు కూడా ఆగిపోయి ఇప్పుడు స్టార్ట్ చేసి అవి కూడా తొందరగా పూర్తి చేసి అందరికీ అందించాలని చెప్పి ఆలోచిస్తున్నాను. నేను కూడా అనేక టోర్నమెంట్స్ నేను కండక్ట్ చేశాను. నేషనల్ లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్ కూడా నడిపించాను. అంచేత ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ గేమ్స్ని ప్రోత్సహించడం కోసం మనందరం కూడా మరి ఉండాలి, ముందుకు ఉండాలి. అలాగే సానా సతీష్ గారు క్రికెట్ని కూడా ప్రోత్సహించి మంచి ప్లేయర్ని తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్ రాజకీయాలు ఉండకూడదు, ప్లేయర్స్ని తయారు చేయడంలో ప్లేయర్స్ ఒరిజినల్ క్రీమ్ కావాలి. దాన్ని ఇవాళ భారతదేశంలో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఆడాలంటే క్రీమ్ తయారవ్వాలి. దానికి నిష్పక్షపాతంగా ప్లేయర్స్ తయారు చేయాలని, అలాగే ఇందులో కూడా మరి మంచి ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా పైకి వస్తారని చెప్పి కోరుకుంటూ మరి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతంగా ఈ కబడ్డీ పోటీలను జరగడం చాలా సంతోషం. ఎందుకంటే మన జిల్లాలో నాకు తెలుసు బీచ్ కబడ్డీ ఫస్ట్ టైం జరుగుతున్నట్టుంది. మరి ఇటువంటి క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు చేయాలని ఆదేశాల మేరకు మరి ఈరోజు మన నానాజీ గారు ఒక బ్రహ్మాండంగా ఈ 12వ అంతర్జిల్లా కబడ్డీ పోటీలు అద్భుతంగా ఇక్కడ జరిపినందుకు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రధానంగా మన కాకినాడ ఈ బీచ్ కూడా 2014 నుంచి 19 వరకు దీనికి ఒక రూపురేఖలు తీసుకొస్తే గత 5 సంవత్సరాలు కనీసం దీన్ని పట్టించుకోలేదు. మళ్ళీ మన రూరల్ ఎమ్మెల్యే గారు ఈ బీచ్లో అనేక పోటీలు కానీ అనేక కార్యక్రమాలు పెట్టి మన కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా మరి బీచ్ ఉన్నది, మన ప్రధానమైన బీచ్ ఉన్నది కాకినాడ రూరల్ ఏరియాలో ఉంది కాబట్టి దానికి బీచ్ యొక్క ప్రతిభ కూడా ప్రతి ఒక్కరికి తెలియాల ఉద్దేశంతో మరి కబడ్డీ పోటీలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన నానాజీ గారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ఎంత గ్రాండ్గా, చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున 13 జిల్లాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, అలాగే నాగబాబు గారు వచ్చారు, రాజ్యసభ సభ్యులు, అండ్ మా రాజుగారు మూడూరు రాజు గారు కూడా వచ్చారు. సో అలాగే స్టేజ్ పైన చినరాజప్ప గారు ఉన్నారు, కరి పద్మావతి గారు, అందరినీ కూడా దీన్ని ఎంకరేజ్ చేయడంకి పిలవటం జరిగింది. సో ఇదంతా కూడా అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. ఎవరు చేస్తారని అనుకునేటప్పుడు నానాజీ గారు ఎప్పుడో ఒక స్టెప్ ముందుండి చాలా బాగా ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకుని ఈ స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్ చేయడం కోసం చాలా పెద్ద స్టెప్ తీసుకుని అండ్ చాలా గ్రాండ్గా ఆయన గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్ కూడా తీసుకోకుండా ఆయనంతటా ఆయన సొంతంగా ఆర్గనైజ్ చేసి వీళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా ఇంత మంచి స్టెప్ తీసుకున్నందుకు నానాజీ గారికి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇది ప్రతిసారి కూడా ఇదే గ్రాండ్నెస్ని పెంచడానికి మా వల్ల ఎంత సహకారం కూడినా దాన్ని చేకూరుస్తూ దీన్ని ఇంకా గ్రాండ్గా సక్సెస్ చేసుకోవాలని మేము అందరం కూడా కృషి చేస్తాం. కాకినాడ ప్రజలంటేనే క్రీడలు, కాకినాడ ప్రజలకు ఎప్పుడు కూడా క్రీడలతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం ఈ యొక్క పండగ వాతావరణంలో జరగటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ పత్రికా విలేకరులు ఇప్పుడు చెప్పగలిగింది ఏంటంటే ఇదే విధంగా ఇంకో పండగ వాతావరణం ఈ నెల 21, 22 తారీఖుల్లో స్టేడియంలో ఫ్యాన్ పార్క్ అని IPL చేస్తున్నాం.
దానికి కూడా నానాజీ గారి ఆధ్వర్యంలో, కాకినాడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మొత్తం క్రికెట్ అభిమానులు అందరూ వచ్చి ఫ్యాన్ పార్క్కి IPL 2 సెమీఫైనల్స్ చూడటానికి అవకాశం కల్పిస్తున్నాం. ఇటువంటి వాతావరణం కల్పించినందుకు నానాజీ గారికి కృతజ్ఞతలు. ఇటువంటి కబడ్డీ కార్యక్రమాలు చేపట్టడం వలన కొత్త క్రీడాకారులు బయటకు వస్తారు. వీళ్ళని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళటానికి మేము కృషి చేస్తాం. ముందు ఇటువంటి క్రీడలు ఎవ్రీ సంవత్సరం జరగాలి. జరిగితే కొత్త క్రీడాకారులు, ప్రతిభావంతులు బయటకు వస్తారని ఉన్నారు. అట్లాగే రేపు నారాయణ గారు, అలాగే మనోహర్ గారు రాబోతా ఉన్నారు. ఫైనల్ రేపు నిన్న 19 మ్యాచ్లు జరిగి, ఇవాళ 19 మ్యాచ్లు జరిగితే, ఇవాళ వర్షం వల్ల 1-2 మ్యాచ్లు కట్టాను. రేపు 4 సెమీఫైనల్స్, 2 ఫైనల్స్ జరిగితే, 2 ఫైనల్స్ అంటే 1 ఉమెన్ 2 ఉమెన్, 4 సెమీఫైనల్స్ అంటే 2 ఉమెన్ జరిగితే రేపు సాయంత్రానికి లేట్ హౌస్లో ఉన్నా సరే 9-10 కన్నా సరే ఛాంపియన్షిప్ అయిపోతే హోమ్ టీం అయినటువంటి ఈస్ట్ గోదావరి ఇప్పటిదాకా క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళి ఫస్ట్ టీం మన ఈస్ట్ గోదావరి టీం. దానికి చాలా సంతోషమైన విషయం. అలాగే అందరూ కూడా చాలా ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు. ఇందాక ఎంపీలు ఇద్దరు కూడా చెప్పినట్టుగా దీనికి ప్రోత్సాహం చాలా అవసరం.